ముద్రని ఇలా డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల హార్ట్ పెయిన్ పోతుంది. అలాగే బ్యాడ్ బ్రీతింగ్ రాకుండా బ్రీతింగ్ బాగా వస్తుంది. అలాగే సాడ్నెస్ పోతుంది. అలాగే కోపాన్ని తగ్గిస్తుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, హెల్దీగా ఉంటారు. అలాగే ఈ ముద్రని ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల తలనొప్పి పోతుంది. అలాగే పంటి నొప్పి కూడా పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. తలనొప్పి ఉన్న వాళ్ళు, పంటి నొప్పి ఉన్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ పంటి నొప్పి, తలనొప్పి అనేది పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా సయాటికా ప్రాబ్లం అనేది పోతుంది. సయాటికా ప్రాబ్లం అనేది ఎంత తీవ్రమైనదో అందరికీ తెలిసిందే. కాబట్టి సయాటికా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ ప్రెషర్ పాయింట్ వద్ద ఈ విధంగా నొక్కండి. ఇలా నొక్కడం ద్వారా సయాటికా ప్రాబ్లం అనేది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ప్రెషర్ పాయింట్స్ సయాటికా ప్రెషర్ పాయింట్ కాబట్టి ఇలా నొక్కడం ద్వారా మీ సయాటికా ప్రాబ్లం మొత్తం పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు డైలీ 2-3 టైమ్స్ చేయడం వల్ల మీ సయాటికా ప్రాబ్లం మొత్తం పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మోకాళ్ళలో గుజ్జు తయారు కావాలి అనుకునే వాళ్ళు, మోకాళ్ళలో గుజ్జు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. ఒక 1/2 లీటరు నువ్వుల నూనె తీసుకొని ఒక గిన్నెలో పోసి చిన్న మంట మీద నూనెను వేడి చేయండి. దాంట్లో 3 ఎల్లిగడ్డలు పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి ఆ నూనెలో వేయండి. ఆ ఎల్లిగడ్డలు గోధుమ కలర్ వచ్చేదాకా వేడి చేసి దించి వడకట్టి దాంట్లో కొంచెం కర్పూరాన్ని కలపండి ఆ నూనెలో. ఆ తర్వాత ఈ మోకాలు నొప్పి ఉన్న కాడ పెట్టడం వల్ల ఆయిల్ని మీకు గుజ్జు పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పి పోతుంది. ఇలా డైలీ చేయడం వల్ల గుజ్జు బాగా పెరుగుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం దిన సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. టామ్డచ్యూర్ ముద్ర. ఈ ముద్రని డైలీ 10 ఆర్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ధైర్యంగా ఉండగలుగుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్ లో అయినప్పుడు ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. కాబట్టి డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. మీకు కాన్ఫిడెన్స్ తక్కువగా అనిపించినప్పుడు ఇలా చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైగా పెరుగుతాయి. కాబట్టి డైలీ ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యంగా ఉంటారు, ఎదుటి వాళ్ళతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీరు ధైర్యంగా ఉంటారు, అలాగే హెల్తీగా కూడా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే నోరు రుచిగా లేదు అనిపించినా, అలాగే కడుపులో నొప్పిగా ఉంది అనిపించినా, అలాగే తలనొప్పి, మైగ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి. తమలపాకు తీసుకొని మెల్లగా నములుకుంటూ ఆ రసాన్ని మింగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అలా డైలీ ఒక తమలపాకు నవలడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు, ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి డైలీ ఒక తమలపాకు నమలడం వల్ల మీకు హెల్తీగా ఉంటారు. కాబట్టి డైలీ ఇలా చేయండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.